రియంబర్స్మెంట్ సమస్య అనేది ఈ రోజు కాదు. 5,500 కోట్ల రూపాయలు దాదాపు కేసీఆర్ గారి హయాంలో 5,500 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని మోసం చేసిందే కేసీఆర్ గారు, కల్వకుంట్ల కుటుంబం. మొదటగా కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ని ప్రశ్నించాలా, ఎందుకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయినావు, ఆనాడు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆనాడే మీరు పోరాటం చేయలేదు, ఈనాడు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాకపోతే దానికి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు ఫీజు సంబంధించినటువంటి డిక్లరేషన్ జరగలేదు. ఎందుకంటే విద్యార్థికి సంబంధించి మొన్న ఈ సంవత్సరం పెంచిన ఫీజులకు సంబంధించి పాత విధానంతో పోతామా, కొత్త విధానంతో పోతామా అనేది ఇంకా నిర్ధారించలేదు. అదే కాకుండా విద్యార్థికి సంబంధించి రియంబర్స్మెంట్ ఇచ్చే ప్రయత్నంలో ఆల్రెడీ మాట కూడా ఇచ్చి ఖచ్చితంగా మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో ఏ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో భాగంగా విద్యార్థుల స్కిల్ ఇంప్రూవ్మెంట్ జరగాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులందరూ కూడా అందిపుచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మొన్న గ్లోబల్ సబ్మిట్ ద్వారా 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అంతకుముందు దావోస్ వేదిక ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడించే ప్రయత్నం, దానిలో భాగంగా నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్ కేసీఆర్ గారు ప్రశ్నించి తెలంగాణ యావత్ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు.